రైట్. తేదీ 21/10/2025 రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కొరివి భిక్షమమ్మ అనే మహిళను అతని కుటుంబ సభ్యులు, భర్త మరియు 2 కొడుకులు, తర్వాత వాళ్ళ భర్త యొక్క అన్న కొడుకైన మహేష్, తర్వాత మహేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో జనార్దన్, తర్వాత వంశీ, వీళ్ళందరూ కూడా ఒక పథకం ప్రకారం ఈ భిక్షమమ్మ అనే మహిళ గ్రామంలో ఆమె యొక్క ప్రవర్తన బాగలేదు, అదేవిధంగా వేరే వ్యక్తులతోటి అక్రమ సంబంధం ఉన్నదనే నెపం ఆమె అనుమానించి ఆమె వల్ల గ్రామంలో మాకు చాలా అవమానకరంగా ఉన్నది. అదేవిధంగా తన చిన్న కొడుకు అయిన ప్రవీణ్ యొక్క ఆయనకు ఏదైనా పెళ్లి సంబంధం విషయంలో కూడా ఆమెకు సరైన సంబంధాలు రావట్లేదు అనే ఉద్దేశంతో ఈమెను ఎలాగైనా అడ్డు తొలగించాలి అనే ఉద్దేశంతో పథకం ప్రకారం ఆమెను మోతే గ్రామంలో తన సొంత ఊరైన అక్కడి నుంచి ఆమెను పిలిపించడం జరిగింది. పిలిపించి ఒక ప్లాన్ ప్రకారం ఆమెతో మాట్లాడినట్టుగా వ్యవహరించి ఆమె తిరిగి మళ్ళా ఇంటికి వెళ్ళే మార్గంలో అదే గ్రామంలో వెళుతుండగా అదే ఎవరైతే మహేష్ మరియు వంశీ వీళ్ళ ఇద్దరు కూడా ఆమె మీద కత్తులతోటి దాడి చేసి విచక్షణ రహితంగా మెడ మీద మరియు ఇతర శరీర భాగాల మీద దాడి చేయడం వల్ల తీవ్ర రక్తస్రావం జరిగి ఆమె అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఇందులో భర్త మరియు 2 కొడుకులు మరియు భర్త అన్న యొక్క కొడుకు మహేష్ వీళ్ళు కీలకంగా వ్యవహరించడం జరిగింది. వీళ్లకు వాళ్ళ భర్త యొక్క మన స్నేహితులైన 2 జనార్దన్ మరియు వంశీ వీళ్ళు వాళ్ళకు తోడ్పాటు చేయడం, వాళ్ళకు కారు మరియు ఇతర సౌకర్యాలు వాళ్ళకు అరేంజ్ చేయడం జరిగింది. ఇందులో కీలకంగా వ్యవహరించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మహేష్ అనే వ్యక్తి ఇతను ప్రస్తుతం పరాల్లో ఉన్నాడు. అతన్ని కూడా అతి తొందరలో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఇప్పుడు అరెస్ట్ చేసిన వ్యక్తుల్ని మొత్తం కూడా ఇప్పుడు తదుపరి విచారణ గురించి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.